అందరికీ నమస్కారం. నేను మీ బిసరెడ్డి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నానండి. తెలుగుదేశం పార్టీ చరిత్ర తెలిసిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద పూర్తి అవగాహన కలిగిన వాళ్ళు ఈ మధ్యకాలంలో కొంత ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుందేమో, రేపు 2029లో ఈ ఎమ్మెల్యేల వల్లనే మనం ఓడిపోతామేమో. నిజంగా కూడా 2024 ఎన్నికలు కీలకం కాదండి, 2029 ఎన్నికలే కీలకం. 2029లో మళ్ళీ కూటమి కానీ అధికారంలోకి రాకపోతే ఇంకంతే, ఇక ఈ రాష్ట్రాన్ని ఇక ఎవడూ కాపాడలేడు, సర్వనాశనం అయిపోద్ది. గతంలో చేసినటువంటి అభివృద్ధిని మళ్ళీ వీళ్ళు కొనసాగిస్తున్నారు. దానికోసంగా అప్పులు చేస్తున్నారు, పెట్టుబడులు చేస్తున్నారు, ఏదేదో గందరగోళం అయితే చేస్తున్నారు. మొత్తానికి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికైతే ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే సంక్షేమాల గురించి 14 నెలల కాలంలోనే దాదాపుగా సూపర్ 6లో అన్నీ అమలు చేసేసారు. ఇంకా ఒక్కటేమో ఉంది ఆడబిడ్డ నిధికి సంబంధించి, అది కూడా ఇంకా 2 నెలల్లో అమలు చేసేటట్టున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద రికార్డు. జనాల్లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే ప్రజల్లో నిజంగా అసలు అంత అద్భుతమైన రెస్పాన్స్ నేను ఎప్పుడూ చరిత్రలో చూడలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ముద్ర వేసాడండి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ముద్ర వేశాడు. సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం, ఆయన ఎటువంటి పరిస్థితిలో సంక్షేమాలు అమలుపరచడు, నేను కానీ అధికారంలోకి వస్తే ఇబ్బడి ముబ్బడిగా దోసి పెడతాను అని చెప్పి జనాల్లో తిరిగాడు. దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాడు, సక్సెస్ అయ్యాడు. 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కూడా సంక్షేమమే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏంటి? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకి రంగులేసి మసిబూసి మారేడుకాయ చేసి అవే జనాల్లోకి తీసుకెళ్ళాడు. అయితే ఇక్కడ లోపం ఏంటి అంటే 2004లో చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఒక కోటరీ ఏర్పడింది. ఆయనకి వాస్తవ పరిస్థితులు తెలియజేసే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. ఆయన పొద్దున లేచింది మొదలుకొని 18 గంటల పనిచేసిన ఈ రాష్ట్ర అభివృద్ధి గురించే ఆయన ఆలోచన మొత్తం కూడా. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రతిపక్షాలు ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి, వీటి మీద అసలు దృష్టి పెట్టలేదు. అలా ఎలా నమ్ముతారులే ప్రజలు, నేను ఇంత అభివృద్ధి చేస్తున్నాను, కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ఈరోజు బాగా తీర్చిదిద్దాను, ఐటీ తెచ్చాను, విద్యుత్ సంస్కరణలు తెచ్చాను, వ్యవసాయ రంగానికి సంబంధించి కొత్త కొత్త ప్రాజెక్టులు తెచ్చాను, ఇన్ని తెస్తున్నాను కదా, ప్రజలు నాకు వ్యతిరేకంగా ఎందుకుంటారు అనుకున్నాడు. కానీ రాజశేఖర రెడ్డి చెప్పినటువంటి సంక్షేమ పథకాలు మాత్రం జనాల్లోకి బాగా వెళ్ళినాయి. అందుకే 2004లో ఓటమి చెందాల్సిన అవసరం వచ్చింది. ఇందులో నేను చెప్పిన విధంగా కోటరీ, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. పైగా వీళ్ళు చాలా చాలా హుందాగా ప్రవర్తించారు. ప్రజల దగ్గరికి పోవడానికి కూడా అంత ఆసక్తి చూపేవాళ్ళు కాదు. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పనిచేస్తున్నాడు, ఆయన చూసి ఓట్లేసేస్తారు, మనదే ఉంది, మన పనులు మనం చక్కబెట్టుకుంటా ఉంటే సరిపోద్దులే అన్నట్టుగా అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల పడేది 40% ఓట్లే. ఒక పార్టీని గద్దె దించి మళ్ళీ అధికారంలోకి రావాలి, అధికారాన్ని నిలుపుకోవాలి అంటే దాదాపుగా 55% ఓట్ బ్యాంక్ ఉండాలి. 40% చంద్రబాబు నాయుడు గారి కష్టార్జితం అయితే లోకల్గా ఎమ్మెల్యేల కష్టార్జితం 15% ఉండాలండి. అప్పుడే ఎన్నేళ్ళైనా ఆ పార్టీ అధికారంలో ఉంటుంది. అలా జరగలేదు కాబట్టే 40% ఓటు బ్యాంక్ తెలుగుదేశం పార్టీకి ఆ ఉన్న ఓట్లే పడ్డాయి, అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్ని పరిణామాలు జరిగినో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. చివరికి 2 తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడి కుక్కలు చించిన ఇస్తర్లాగా తయారైపోయింది. అదే 2004లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే ఇన్ని పరిస్థితులు వచ్చేది కాదేమో. సరే, చరిత్ర గతం కథ, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. 2014లో కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ఉద్యోగులకి ఫిట్మెంట్ పెంచాడు, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. ఎందుకని? రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి కాబట్టి సంక్షేమాలు తీసుకొచ్చాడు, అభివృద్ధి తీసుకొచ్చాడు, ఎన్నో చేశాడు. కనీసం జోబులో రూపాయి బిళ్ళ లేదు. అలాంటిది రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడితే మళ్ళీ అదే అబద్ధాలు,
జగన్మోహన్ రెడ్డి జనాల్లో తిరగడం, నేను వస్తే మీకు ఏదేదో చేసేస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇది ఒక సమస్య అయితే, ఇంకొక రకమైనటువంటి ప్రధాన సమస్య ఏంటంటే మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఇది ప్రజల్లో బలంగా వచ్చినటువంటి అభిప్రాయం. ఎందుకని? విచ్చలవిడితనం ఎమ్మెల్యేలది. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే సోయి లేదు. కనీసం ప్రజలకు అందుబాటులో లేరు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేరు, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేల అభిప్రాయం ఏంది? చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా డెవలప్ చేస్తున్నాడు, సంక్షేమాలు ఇస్తున్నారు, మందే ఉంది, ఆయన ఫోటో పెట్టుకొని జనాల్లోకి వెళ్తే మనం గెలిచేస్తాం అనుకున్నారు. అప్పుడు కూడా 40% ఓటింగే వచ్చింది. 23 స్థానాలకు పరిమితం కావాల్సిన పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఇది చంద్రబాబు నాయుడు గారిని అవమానించటం. 23 స్థానాలు వచ్చేంత తక్కువ పరిపాలన అయితే చేయలేదు ఆయన. అద్భుతమైన పరిపాలన చేశాడు. కానీ 23 స్థానాలు రావడానికి కారణం ఎవరంటే ఆ రోజు ఎమ్మెల్యేల పనితీరు. ఇప్పుడు 2029కి వచ్చేటప్పటికే అవంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఒక వేరే మార్గం ఎంచుకుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కోటరీలో ఉండేవాళ్ళు ఎవరంటే గతంలో వైఎస్ఆర్సీపీలో కీలకంగా పనిచేసిన వసూలు రాజ్యాలు, ఒక మాట చెప్పాలంటే రౌడీ షీటర్లు. వీళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గర, అంటే అందరని నేను అనట్లేదండి, దాదాపుగా 70 మంది ఎమ్మెల్యేల దగ్గర ఈ వైఎస్ఆర్సీపీ గోండాలే ఈ కోటరీగా ఏర్పాటు చేసి ఆ కోటరీ కనుసన్నల్లోనే ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి, ఒప్పుకోవాలి, నగ్న సత్యం. నేను ఒక 35 నియోజకవర్గాలు తిరిగితే మాకు తెలిసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలని, నాయకుల్ని అడిగాం, ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు అంటే, మాకేం తెలుసనా, మమ్మల్ని అసలు దగ్గరికి రానిస్తే కదా, చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాలు అమలు చేస్తున్నాడు, అద్భుతంగా ఉన్నాయి, ఆయన అభివృద్ధి చేస్తున్నాడు, అద్భుతంగా ఉంది. ఈ ఎమ్మెల్యే మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకొచ్చినటువంటి కోటరీతో ఆయన బతుకుతున్నాడు, దీనివల్ల పార్టీకి నష్టం జరగద్ది. వాళ్ళ భయంలో కూడా ఒక అర్థం ఉందండి. ఒక ఎమ్మెల్యే ఓడిపోతే పార్టీకి ఎదురు తెప్పే. 2019లో ఏం జరిగిందో 2029లో కూడా అదే జరగద్దేమో అనేది వీళ్ళ భయం. దానికి తగ్గట్టుగానే ఈ మధ్య కొంతమంది ఎమ్మెల్యేల వాయిస్ రికార్డ్స్, అవన్నీ మార్ఫింగ్ వీడియోలు, ఇవన్నీ కూడా వస్తున్నాయి బయటికి. ఎవరి ద్వారా వస్తున్నాయి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ ద్వారా వస్తున్నాయి. ఎందుకని? వాళ్ళ దగ్గర వీళ్ళు చేరిపోయారు. అక్కడ ఏం జరుగుతుందంతా కూడా తాడేపల్లి కొంపకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎవరెవరిని టార్గెట్ చేయాలో వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఆ విధంగానే నమ్మిన బొంటులాగా ఎమ్మెల్యేల దగ్గర చేరి వీళ్ళు చేయాల్సినటువంటి అన్నీ చేస్తున్నారు, ఎమ్మెల్యేలని దిగజారుస్తున్నారు. ఇది ఖచ్చితంగా నేను చెప్తాను, తాడేపల్లి కొంప నుంచి వచ్చేటటువంటి ఆదేశాలు. ఈసారి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటంటే 2019 వ్యూహమే, కాకపోతే ఈసారి నేరుగా చంద్రబాబు నాయుడు గారిని ఢీ కొడితే ప్రజలు చెప్పుతో కొడతారు, మొహాన పోస్తారు. ఆయన ఈ వయసులో కూడా ఇంత అభివృద్ధి చేస్తూ, ఇంత సంక్షేమాలు ఇస్తూ, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసే పరిస్థితి నుంచి మనకు ఒక ఐడెంటిటీ తీసుకొస్తే ఆయన ఎందుకురా విమర్శిస్తావు అని అంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి ఫేక్ ఆడియోలు, ఫేక్ వీడియోలు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలను దెబ్బతీయడం కోసం. నిన్న కాక మొన్న ఒక హీరో ఇష్యూ తీసుకొని వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ది. ఇవన్నీ కూడా ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్. అద్భుతంగా రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంటే ఎమ్మెల్యేలని కించపరిస్తే, ఎమ్మెల్యేలను తక్కువ చేసి చూపిస్తే, వాళ్ళని ఒక అవినీతి పరులుగా చూపిస్తే రేపనే రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏం డోకా లేదులే, ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోతే మనకెందుకని చెప్పి ప్రజలు ఆల్టర్నేట్ లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీకి వేస్తారు అనేది వైఎస్ఆర్సీపీ ఉద్దేశం. అందుకే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దగ్గర కోవర్టులతో నింపేస్తున్నారు. దయచేసి చాలామంది ఎమ్మెల్యేలు, ఆ చాలామంది ఎవరంటే 6 నెలల ముందు పార్టీలోకి వచ్చి, అంటే కొంతమంది కార్పొరేట్ శక్తులు కావచ్చు, కొంతమంది అటు ఇటు పార్టీలు మారేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 6 నెలల ముందు యాక్టివ్ అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి టిక్కెట్ తెచ్చుకున్న వాళ్ళ దగ్గర ఈ సమస్య అధికంగా ఉంది. దయచేసి మీ భవిష్యత్తు కోసం మీరు ఎంత కష్టమైనా నష్టమైనా మీ ఆఫీసులో కానీ మీ పేషీలో కానీ ఈ ఎదవలు కానీ ఉంటే జుట్టు పట్టుకొని ఈడ్చి బయటికి ఇవ్వండి. పైగా మీరేం చేస్తున్నారంటే మండలానికి ఒక ప్రతినిధిని నియమించారు, వాళ్ళలో మీ బంధువులను పెట్టారు. మీ బంధువులను పెట్టుకున్నారు. పైగా వైఎస్ఆర్సీపీలో నిన్నటి వరకు
పంది కుక్కుల్లాగా తిన్నోళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మీరు మండలాలకి ఒక ప్రతినిధిని ఏర్పాటు చేసుకోవటం అనేది నాకు తెలిసి ఇదేం పెద్ద మంచి పద్ధతి కాదు. దీనివల్ల ఒక సామెత చెప్తాను. ఎవరన్నా మంచి వ్యక్తి కావచ్చు, ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకుంటే వాడు వ్యక్తిత్వం కోల్పోద్ది. మీ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు మీరు మంచివాళ్ళు కావచ్చు, మీరు నిజాయితీపరులు కావచ్చు, కానీ మీ దగ్గర ఒక రాజకీయ వ్యభిచారి ఉన్నాడు కాబట్టే మీ పరువు ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. ఇంతకంటే క్లియర్గా ఎవరు చెప్పలేరు. ఎమ్మెల్యేలు అయితే తక్షణం ఈ పని కానీ చేయగలిగితే 2029లో గుండెల మీద చేసుకొని పడుకొని నిద్రపోవచ్చు. అధికారం మందే, ఖచ్చితంగా అధికారం మళ్ళీ కూటమి ప్రభుత్వానిదే. ఈ విధంగా చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వాళ్ళలో మార్పులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నాడు మారండి మారండి అని. వాళ్ళలో మార్పులు రాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో సంవత్సరానికి ముందే ఇన్ఛార్జీలు నియమించినా ఇందులో ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఘంటాపథంగా చెప్తున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని. కాబట్టి ఎమ్మెల్యేలు ఇకనైనా మీరు, నేను అనలేను పెద్ద పెద్ద మాటలు, కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.